హలో అండి. ఈరోజు స్పెషల్ రోటి పచ్చడి, టమాటో పల్లీలు కలిపి రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? వేడి వేడి అన్నంలో కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఊర్లో చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా దూరగా ఉన్న టమాటోస్ తీసుకోవాలి, పండినవి అస్సలు తీసుకోవద్దు. దీన్ని వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా, అలాగే జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మన ఇంట్లో కిచెన్లో మనందరికీ చిన్న రోల్ ఉంటుంది కదండి, దాంట్లో ఒక్కసారి తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. మంచి టేస్టీ చట్నీ రెడీ అవుతుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మిక్సీకి మనం రోట్లో నూరుకున్న చట్నీకి ఎంత టేస్టీ, అంత బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు మీకు స్పైస్ లెవెల్ని బట్టి మిర్చి యాడ్ చేసేసుకోండి, గ్రీన్ చిల్లీ, ఆ తర్వాత కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసేసుకొని చల్లార్చాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు వేసేసుకోండి, ఒక 1/2 కప్ పల్లీలు వేసేసుకోండి. ఈ టమాటోకి ఈ పల్లీల కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెంమంది నువ్వులు కూడా వేసేసుకుంటారు. నువ్వులు ఉంటే నువ్వులు కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. అదే ప్యాన్లో ఇప్పుడు టమాటో ముక్కలను వేసేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి, బాగా మెత్తగా కుక్ అవ్వాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే కుక్ చేసుకోండి, ఊరికినే మగ్గిపోతాయి టమాటోలు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి రోటి పచ్చళ్ళు. ఎక్కడికో జిమ్లకి ఎక్సర్సైజ్కి వెళ్ళి కష్టపడి వర్కౌట్స్ చేసే బదులు ఇంట్లోనే కిచెన్లో అప్పుడప్పుడు అలా హ్యాండ్కి వర్క్ ఇవ్వండి. చాలా మంచిది హెల్త్కి కూడా, నోటికి టేస్ట్ కూడా. ఇందులో కొంచెం చింతపండు వేయండి. ఆల్రెడీ ఇది నాటి టమాటో కాబట్టి చాలా పుల్లగా ఉంటాయి. సో మనం చింతపండు కొంచెం చూసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా, ఏ చట్నీలో అయినా ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అడిషనల్ ఫ్లేవర్ తీసుకొస్తుంది ఇంగువ. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. ఈ లోపల అసలైన టాస్క్ ఉంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని మనం మిక్సీలో వేసుకోకూడదు, దంచుకోవాలి. ఇది రోటి పచ్చడి కదా, తప్పదు. ఇప్పుడు వీటన్నిటిని చిన్నగా దంచుకుంటూ, చాలా టైం పడుతుంది బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఫైనల్ అవుట్పుట్. ఇలా వేసేసుకొని వాటిని స్లోగా దంచేసుకోవాలి. అవి కొంచెం అందులో కొంచెం సాల్ట్ వేసేసుకున్నారనుకోండి, త్వరగా మెదుగుతాయి. ఆ తర్వాత ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోండి. వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడి మరీ మిక్సీలో వేసినట్టుగా సాఫ్ట్గా మెత్తగా ఉండదండి, మంచిగా కచ్చాపచ్చగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటో, దీన్ని మరీ అంతగా రుబ్బాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి ఇలా ఇలా దంచితే సరిపోతుంది సింపుల్గా. అంతా ఆ ఫ్లేవర్ అంటే ఆ పచ్చిమిర్చి ఘాటు, ఎల్లిపాయలు ఇవన్నీ ఈ టమాటోకి పట్టే విధంగా ఒక్కసారి అలా తిప్పుతూ దంచేసుకోండి. ఇలా కొంచెంమంది పోపు లేకోకుండానే ఇలా డైరెక్ట్గా తినేస్తారు. ఇలా తింటేనే టేస్టీగా ఉంటుంది పోపు పెట్టుకోకుండా. బట్ కొంచెం మందికి పోపు అంటే ఇష్టం కదా, సో అందుకనే ఒకసారి పోపు పెట్టి కూడా చూపిస్తాను. ఇలా మీలో ఎంతమంది ఈ చిన్న రోటి పచ్చళ్ళు చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా పోపు వేసేసుకొని కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఎంజాయ్ చేయటం, అంతేనండి.